పాయిని అయిన తల్లి ఎవరు, ఆయనతో నిరంతరం ఉండేటువంటి ఆమె ఎవరు అంటే లక్ష్మీదేవి. అలా ఉన్నటువంటి ఈ తల్లి ఎప్పుడైతే ఆమె భగవానుడిలో సంకల్పం కలిగింది అనంటే ఈమె ద్వారా సంకల్పం కలిగిపోతోంది అక్కడ ఆయనకి. అలా వచ్చినటువంటి సంకల్పంతో ఈ ప్రపంచం అనేటువంటిది సృష్టింపబడింది. మళ్ళీ అది ఏమైపోయింది? నిర్వాహ కోరకితనేమ కటాక్షలీలాం. ఆ తల్లి యొక్క కటాక్షం అనేటువంటిది, దయ అనేటువంటిది కొద్దిగా తగ్గినంత మాత్రం చేత అంతా మరలా లయమైపోతుంది. ఇప్పుడు చూడండి, లక్ష్మీదేవి యొక్క వైభవం ఉన్నంత వరకే మన జీవితం. లక్ష్మీదేవి లయనే మరుక్షణం ఏమైపోతుంది చెప్పండి? ఈ జీవితం అలా తొలగిపోతుంది. అవునా? కనుక ఆ లక్ష్మీదేవి అనేటువంటి ఆమె ఉండటం ఇక్కడ ప్రధానం. ఆ కంటి చూపు పడటం ప్రధానం. ఆ కంటి చూపు ఎప్పుడైతే అలా తొలగిపోయిందో మరుక్షణం మన జీవితం ఎక్కడికి పోతుందో మనకే తెలియదు. అసలు జీవితం అంటేనే ఒక సెలబ్రేషన్. ఒప్పుకుంటారా లేదా? జీవితంలో మనం ఎన్నెన్నో సాధిస్తాం. జీవించి ఉంటేనే సాధిస్తామా? జీవితం లేనప్పుడు సాధిస్తామా? మనం ఉన్నప్పుడే కదా. ఆ ఉండటం అనేది ఎవరి వల్ల సాధ్యమవుతున్నది? ఈ లక్ష్మీదేవి వల్ల సాధ్యమవుతున్నది. ఏ తల్లి యొక్క దయ వల్ల మన జీవితం అనేది నిలబడి ఉంటున్నదో, ఎవరి యొక్క దయ అనేది కొద్దిగా ఇటువైపు తగ్గినంత మాత్రం చేత ఈ సమస్తమైన సృష్టి మరలా ప్రళయంలో కలిసిపోతూ ఉన్నదో, అలాంటి నేమ కోరకిత అన్నారు. అంటే ఆ కొద్దిగా తక్కువ అవ్వటం వల్ల ఇది నాశనం అయిపోతూ ఉన్నది. అంటే సంహారం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అంటే ఇప్పుడు ఈమె సృష్టిస్తోందా, ఈమె సంహారం చేస్తున్నదా అనే డౌట్ వస్తుందేమో. కాదు అంటున్నారు మన పెద్దలు. సృష్టించేది ఆమె కాదు, సంహారం చేసేది ఆమె కాదు. కానీ ఈ రెండిటికి కారణభూతురాలు ఆమె అవుతున్నది. అందుకే భగవానుడు ఎప్పుడూ కూడాను ఏం చేస్తున్నాడుట? క్రీడేయం ఖలు నాన్యథా అస్య రసదా స్యాత్ అని అంటారు కూరత్తాళ్వాన్ అనే మహానుభావులు వారు. ఏమిటట? క్రీడేయం ఖలు నాన్యథా అస్య రసదా స్యాత్ అన్నారు. ఆ లక్ష్మీదేవి అని ఆమె పక్కన గనక లేకపోతే భగవానుడికి అసలు ఈ ఆట ఆనందమే ఇవ్వదట. ఏమిటండి ఆట? ఆయన ఆడే ఆట ఈ ప్రపంచాన్ని సృష్టించటం, దాన్ని కాసేపు ఆ బొమ్మను అట్లా ఉంచటం, తర్వాత ఆ బొమ్మని నాశనం చేయటం. అంటే సృష్టించి దాన్ని నడిపించి దాన్ని మరలా నశింపచేయటం అనేటువంటిది. అదేమిటండి, సృష్టించేవాడే నాశనం చేస్తాడా? అదే మాట అండి అంటారా? మీరు చూడండి, ఏ పిల్లవాడైనా ఏం చేస్తాడు? సముద్రపు ఒడ్డుకు పోతాడు, ఎంతో దీక్షగా అక్కడ ఇసుకంతా తీసుకుంటాడు. ఆ ఇసుక తీసుకొని చక్కగా మంచి బొమ్మ, ఇంత పెద్ద చక్కగా ఓ గుడో గోపురమో అంతా చేస్తాడు. చేసిన తర్వాత దానిలో ఎన్ని రకాలుగా ఎంత దీక్షగా బొమ్మ తయారు చేస్తాడో మనం చూస్తుంటే అబ్బా ఎంత జాగ్రత్తగా కట్టుకున్నాడో పాపం ఈ పిల్లవాడు అనుకుంటాం. కాసేపటు ఇటు తిరుగుతాడు, వచ్చేసి కాలుతో టక్కుమని కొట్టేస్తాడు దాన్ని. మొత్తం కట్టినటువంటి బొమ్మ అంతా కూలిపోతుంది. చూస్తున్న మనకేమనిపిస్తుంది? ఊరే కూలిపోయే దానికి ఎందుకు రావాడు కట్టుకున్నాడు దాన్ని అని అనుకుంటాం మనం. కానీ వాడికి అదొక ఆట. మరలా కట్టేస్తాడు వాడే. అవునా కాదా? చూస్తున్నటువంటి నీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకు కట్టాడు, ఎందుకు పాడు చేస్తున్నాడు, ఏంది వీడు చేస్తున్న పని, బయట నుంచి చూస్తున్నటువంటి నీకు అలా అనిపిస్తుంది. కానీ దానిలో ఆనందాన్ని ఎవరు పొందుతున్నాడు? ఆ బొమ్మని చేసిన వాడే పొందుతున్నాడు, దాన్ని నాశనం చేస్తున్నవాడే పొందుతున్నాడు, అన్నీ వాడే పొందుతున్నాడు.
భగవానుడు కూడా అంతేను. మరి ఆనందము నువ్వు ఒక్కడివే ఆట ఆడుకుంటే బాగుంటుందా? నీ ఆటతో ఇంకెవరన్నా నీకు ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి పక్కన, ఓ స్నేహితుడితో కలిసి నువ్వు ఆట ఆడితే బాగుంటుందా? అంటే ఎప్పుడు స్నేహితులతో కలిసి ఆడుకుంటే కదా బాగుంటుంది. అలా స్వామికి నిరంతరం స్నేహితురాలిగా ఉండే తల్లి ఎవరు అంటే మన లక్ష్మీదేవమ్మ. ఈమె ఏం చేస్తుంది? నిరంతరము ఆయనకు పక్కన ఉండి ఆయనతో పాటు ఒక మంచి ఆనందాన్ని ఆయనకు కలుగచేస్తూ ఈ ప్రపంచం మొత్తానికి కూడాను ఆ తల్లి రక్షణ చేస్తూ ఉన్నది. ఆమె యొక్క కంటి చూపు దూరం చేయటం వల్ల ఇది నాశనం అవుతున్నది అని అన్నారు. శ్రద్ధయా దేవో దేవత్వమశ్నుతే అని చెప్పి అంటుంది వేదం. ఈ శ్రద్ధ అనే పేరు ఎవరిది అంటే లక్ష్మీదేవిదే. మళ్ళీ ఈ శ్రద్ధ చేతనే దేవతలకు దేవత్వం అనేది కలుగుతున్నది అని అంటున్నారు. అసలు దేవా అనే శబ్దానికి అర్థం ఏమిటి అంటే దివ్ అనే ధాతువు నుంచి వచ్చినది దేవ అనే శబ్దం. ఈ దివ్ అనే ధాతువుకి ఆటలాడువాడు అని అర్థం. ఎవరు ఇక్కడ ఆటలాడేవాడు? దేవో దేవత్వం అశ్నుతే. ఆటలాడేవాడికి దేవత్వం అంటే ఆటలాడే బుద్ధి. ఆడేవాడు ఆయన, ఆడించేవాడు ఆయన, ఆ ఆటలో ఆనందాన్ని అనుభవించేవాడు కూడా ఆయనే. కానీ దీనంతటికీ కారణభూతురాలు మాత్రం మళ్ళీ మన అమ్మే అవుతున్నది అని చెప్పి అంటున్నాడు. అలాగా ఆమెలో ఉండేటువంటి ప్రత్యేకత అంతా ఎక్కడ ఉన్నది అని అంటే ఈ స్వామికి ఆనందాన్ని కలగజేయటంలో ఉన్నది. సర్వే నిమేషాజజ్ఞిరే విద్యుత పురుషాదధి అని చెప్పి అంటాం. వేదం చెప్తున్నటువంటి మాట ఇది. ఏమని? ఈ కాలము మొదలైనటువంటి సమస్తమైన వస్తువులు ఆ మెరుపు వన్నెగలిగినటువంటి పురుషుని నుండే ప్రాదుర్భవించాయి అన్న. కాలం కూడా ఆయనలే. ఎవరా పురుషుడు? పురుషోత్తముడైన మన స్వామి. పురుషనోతీతి పురుష అని అర్థం. అలాంటి పురుషోత్తముడైన ఈ స్వామిలో ఉండే కాంతి అంతా ఎవరు అంటే ఈ లక్ష్మీదేవి. ఆమెకి ఆనందం కలగజేయడం కోసం ఈయన అన్ని రకాలైన నాటకాలు ఆడుతున్నాడు, అన్ని రకాలైన డ్యాన్సులు వేస్తున్నాడు, అన్ని రకాలైన ఆటలు ఆడుతున్నాడు. ఈయన ఒక పురి విప్పిన మగనెమలి లాంటి వాడిట, ఆమె ఆడునెమలి. ఎప్పుడూ కూడా మగనెమలే నృత్యం చేస్తుందండి, ఆడనెమలి నృత్యం ఏం చేయదు. చూసి ఆనందపడుతూ ఉంటుంది ఆడనెమలి, అంతే. నృత్యం చేసేది మగనెమలే. ఎందుకోసం నృత్యం చేస్తుంది మగనెమలి? ఆడనెమలిని ఆనందపరచడం కోసం చేస్తుంది. అలాగా భగవానుడు చేస్తున్న ఈ సృష్టి అంతా ఏదైతే ఉందో ఎవరి కోసం చేస్తున్నాడు ఆయన అంటే ఈమె యొక్క ఆనందం కోసం ఆయన చేస్తున్న అద్భుతమైన కార్యం ఇదంతా కూడా. కనుక ఇటువంటి అద్భుతమైన కార్యం స్వామి చెయ్యటంలో కారణభూతురాలిగా ఈ తల్లి ఉంటూ ఉన్నది. ఇది లక్ష్మీదేవి యొక్క ప్రధానమైన తత్వం మనందరం కూడా అర్థం చేసుకోవాలి. మనం అంటూ ఉంటాం ఆ లక్ష్మీదేవి అన్ని రకాలుగా ఆడిస్తున్నదండి మమ్మల్ని. ఏదో సామెత చెప్తాం కదా, బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి అని చెప్పి. ఒక నిమిషంలో గొప్ప కోటీశ్వరుడిగా ఉండేవాడు మరో నిమిషంలో దరిద్రుడై అడుక్కు తినేటువంటి స్థాయికి వెళ్ళిపోతాడు. ఇది అంతా కూడాను ఆ లక్ష్మీదేవి ఆడిస్తున్నటువంటిది అని చెప్పి మనం అంటూ ఉంటాం. కాదు కాదు, లక్ష్మీదేవి ఎప్పుడూ నీ మంచి కోరుతుంది. నువ్వేం చేస్తున్నావు? ఆ లక్ష్మీతత్వాన్ని అర్థం చేసుకోకుండా
నీ అంతట నువ్వు దాన్ని అతిక్రమించి ముందుకు వెళ్ళి దానివల్ల వచ్చే కష్టాల్ని నువ్వు పొందుతూ ఉన్నావు. అది వచ్చిన చావంతా కూడా. ఆఖరికి భగవానుడే ఆ అమ్మ ముందు నృత్యమాడుతూ ఉంటే నిన్ను ఆడించవలసిన అవసరం ఆమెకేమిటిందండి? మనందరినీ సృష్టించిన భగవానుడే ఆమె చెప్పినట్లు నర్తిస్తున్నాడు. అసలైన వాడు ఆయనే నర్తించినప్పుడు నువ్వెంత? కాబట్టి నీకోసం ఆమె ఏదో చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. అలాంటి ఈ తల్లి శ్రీరంగహన్యతల మంగళ దీపరేఖాం అన్నాడు. ఆ శ్రీరంగ విమానానికి ఉన్నటువంటి ఒక అద్భుతమైన దీపరేఖ వలె ఉన్నటువంటి తల్లి అనేది. దీపం ఏం చేస్తుంది? ప్రకాశాన్ని ఇస్తుంది. ఎవరిని చూపిస్తుంది? భగవంతుణ్ణి చూపిస్తుంది. కాబట్టి భగవంతుణ్ణి చూడాలి అనంటే ఈ దీపం సహాయం ఉండాలి. ఏమండి, చీకట్లో ఒక వస్తువు ఉందనుకోండి, ఆ చీకట్లో ఉన్న వస్తువుని చూడాలంటే ఏం చేయాలి? దీపం వెలిగించాలి. దీపం చూడాలంటే ఏం చేయాలి? ఇంకో దీపం కావాలంటారా? అవసరం లే. కాబట్టి అమ్మని చేరటానికి సాధనాలు అవసరం లేదు. స్వామిని చేరటానికి మాత్రం అమ్మ కావాలి. అది ఎలాంటి దీపము? గాలి గారిపోయే దీపం కాదు ఇది. అందుకనే మణిదీపము అని చెప్పి అంటున్నాం. క్షీరాబ్దే మండలాద్ భానో యోగినాం హృదయాదపి రతిం గతః సదా యత్ర తత్రంగం మునయో విదుః అని చెప్పి అంటామే. అలాగా అందరి మహాపురుషులందరి యొక్క మనస్సుల్లో నివసించి ఉండే ఏ శ్రీరంగనాథుడైతే ఉన్నాడో అలాంటి ఆ స్వామి యొక్క మహిషి అని చెప్పి అంటున్నారు. కృతాభిషేక మహిషి అని నిఘంటువు చెప్తుంది. అంటే ఎవరికైతే మనం అభిషేకం చేసి పట్టపురాణి అని చెప్పి నిర్ణయం చేస్తామో, స్వామికి ఎందరో పత్నులు ఉండొచ్చు, కానీ పట్టమహిషి ఎవరు, పట్టపురాణి ఎవరు అనంటే ఇదిగో మన తల్లి, మన లక్ష్మీదేవి. అలాంటి ఈ తల్లిని శ్రియం ఆశ్రయామః. ఆమెకు మనం ఇంతకుముందే పేరు చెప్పాం కదండి, ఏమని? శ్రీయతే ఇది శ్రీ అని, ఆశ్రయింపబడినది. ఆమె లక్షణమే అది కదా. కాబట్టి మనందరం ఏం చేయాలి? పోయి ఆమె కాళ్ళ దగ్గర పట్టుకోవాలి. అమ్మా, మేము నిన్ను దగ్గరికి వచ్చాం, నిన్ను ఆశ్రయిస్తున్నాం అని చెప్పి ఆ తల్లి పాదాలని పట్టుకొని నమస్కారం చేసి ఆ అమ్మను ఒక్కొక్కటిగా మనం వేడుకుంటూ ముందుకు వెళదాము. రేపటి రోజున మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.